ఓం ఓం శ్రీ మాత్రే శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం. గురుగారి పాదపద్మములకు నమస్కరిస్తూ. గురుగారు నా పేరు వచ్చేసేసి హనుమంతు. నేను ఉండేది హైదరాబాద్ లోని మైదీపట్నం సైడ్ కార్వాన్ లో ఉంటాను గురుస్వామి. నేను వచ్చేసి కలెక్షన్ ఏజెంట్ గా పనిచేస్తాను స్వామి. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి ఉన్నది? గురుస్వామి, నాకు పీఠానికి ఉన్న అనుబంధం గత 2 నెలల నుండి ఉంది గురుస్వామి. ఆ వర్ణించలేని అనుబంధం అన్న స్వామి. చాలా మంచిగా అనిపించింది. అన్ని విషయాలలో కూడా పీఠం తరఫున, మా గ్రూప్ లీడర్ తరఫున మాకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా కూడా పూర్తి సహకారాలు ఉన్నాయన్న స్వామి. పీఠంతో మాకున్న అనుబంధం చాలా మంచిదన్న స్వామి, గొప్పది కూడా. స్వామి, మీరు ఎన్ని నవరాత్రులు చేశారు? శ్యామలా నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా? మీకు ఎలా తెలుసు? గురుస్వామి, నార్మల్ గా కూడా నేను ఇంతకు ముందుకు ఎప్పుడు కూడా దసరాలలో వచ్చి అమ్మవారి యొక్క నవరాత్రులు గతంలో 2 సార్లు చేయడం అయ్యింది. శ్యామలా నవరాత్రుల గురించి నాకు ఎలాంటి ఐడియా లేదు. నేను ఫేస్బుక్ లో చూశాను. ఫేస్బుక్ లో చూసిన తర్వాతకి నాకు ఆ ప్రొసీజర్ అంతా కూడా చాలా మంచిగా అనిపించి, గురుగారు చెప్పింది అదంతా కూడా చదవడం అదంతా కూడా జరిగింది. దాని తర్వాత నార్మల్ గా ఆ వీడియో ఓపెన్ చేసి చూశాక ఆ పీటీఎం యొక్క వివరాలు, విధి విధానాలు, కట్టుబాట్లు అవన్నీ కూడా చూసినాక నాకు మంచిగా అనిపించి అందులో ఉన్న వాట్సాప్ లింక్ కి జాయిన్ అయ్యి మెసేజ్ పెట్టడం జరిగింది అన్న స్వామి. ఆ తర్వాత ఇక్కడ నుంచి నాకు ఫీడ్‌బ్యాక్ అన్నది రావడం, దాని తర్వాత ఫోటో అడగడం, డీటెయిల్స్ అడగడము. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్‌కి, ఇంకో గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్‌కి యాడ్ చేయడం జరిగింది. పీఠం తరపున చేసిన శ్యామలా నవరాత్రులకి మిగతా నవరాత్రులకి తేడా ఏమిటి? గురుగారి ఆధ్వర్యంలో చేయడం అనేది చాలా విశేషమైనటువంటి మాకు అనుభవము. మాకు చాలా మంచిగా అనిపించింది. ప్రతి విషయాన్ని గూడంగా గురువుగారు దగ్గరుండి మాకొక లీడర్‌ని గిడంగా పెట్టి, ఆ లీడర్ ద్వారా మాకు చెప్పాల్సినయన్నీ గూడంగా చెప్పించడము. దాంతో పాటు ఎలాంటి ట్రబుల్ వచ్చినా గూడంగా ఏ రాత్రి ఫోన్ చేసినా గూడంగా, ఏ టైంలో ఫోన్ చేసినా గూడంగా మా గ్రూపు లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు అన్ని విధాలుగా గూడంగా వాళ్ళ పూర్తి సహకారాలు అందించడము. ఎప్పుడు ఏ టైంలో కాల్ చేసినా, ఎప్పుడు గూడంగా మాట్లాడాలి, నాకు ఈ సమస్య ఉంది అన్న స్వామి అని చెప్పిన వెంబడనే ప్రదీపన్న స్వామి గూడంగా అన్ని విధాలుగా గూడంగా ఏ రోజు గూడంగా కోపం పడ్డట్టు గాని, కొంచెం వేరే విధంగా నారాజయినట్టు గాని అట్లాంటిది గూడంగా ఏం లేకుండా ఎప్పుడు గూడంగా నవ్వుతూ, చిరునవ్వుతో మాకు సమాధానం ఇవ్వడం అనేది జరిగింది. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి? ఎందుకు? అన్నస్వామి, మాకు బాగా గుర్తుండిపోయాయి అంటే నా విషయంలో అన్నస్వామి, నేను అమ్మవారిని పెట్టిన రెండవ రోజు నేను క్షీరాన్నాన్ని అమ్మవారికి నివేదనగా ఇవ్వడం జరిగింది, పెట్టడం జరిగింది. ఆ రోజు స్వయంగా అమ్మవారే ఆహ్, మేము పెట్టిన నైవేద్యాన్ని తీసుకోవడము, అమ్మవారి యొక్క వేలిముద్రలు, అమ్మవారి యొక్క హస్తం రెండిట్లో గూడంగా పడడము, తీసుకోవడము నాకు చాలా విశేషంగా అనిపించింది. దానితో పాటు నేను జపంలో కూర్చున్నప్పుడు ఏదో తెలియని అనుభూతి, చాలా వరకు మన పక్కకే చుట్టుపక్కలనే ఎవరో తిరుగుతున్నట్టు, కూర్చుంటున్నట్టు, మనకు ఏదో ఒక తెలియని అనుభూతి అన్న స్వామి. చాలా మంచిది. ఇంకా దాంతో పాటు ఎన్ని నవరాత్రుల రోజుల్లో ఎంత సేపు జపం చేసినప్పటికీ గూడంగా ఇంకా చేయాలి అనే ఒక మంచి పాజిటివిటీ అన్న స్వామి. దానితో పాటు ప్రశాంతంగా నిద్రపోవడము, అవన్నీ గూడంగా చాలా మంచి అనుభవాలే జరిగినాయన్న స్వామి. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి? ఎందుకు? అదే అన్న స్వామి, ఇంతకు ముందు చెప్పాను గదా! నార్మల్‌గా ఆ రోజు రెండో రోజు అమ్మవారికి నివేదన ఇచ్చినప్పుడు అమ్మవారు నివేదనగా ఇచ్చిన క్షీరాన్నాన్ని హ్మ్. అమ్మవారు స్వీకరించడము, అది నాకు చాలా గుర్తుండిపోయే రోజు. సెకండ్ డే. హ్మ్. చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నారా? అయితే ఏంటి? నా
నాకైతే చాలా మంచిగా అనిపించింది అన్న స్వామి. ఇదే ఫస్ట్ టైమ్ నేను గురువారి ఆధ్వర్యంలో చేయడము, ప్రదీప్ అన్న గారి ఆధ్వర్యంలో నవరాత్రులు చేయడము. గురుగారు అనుమతించి మళ్ళీ వచ్చేసారి గూడంగా చేపిస్తామంటే ఖచ్చితంగా గూడంగా నేను నెక్స్ట్ టైమ్ గూడంగా గురుగారి ఆధ్వర్యంలో చేయడానికి సిద్ధంగా ఉన్నానన్న స్వామి. శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏమిటి? ఉన్న స్వామి అమ్మవారికి మనము చేసే పూజా విధానమే గానివ్వండి, మనము నార్మల్‌గా ఆహ్, నైవేద్యాల పరంగానే గానివ్వండి, లేకపోతే పూజా విధానమే గానివ్వండి, ఇంకా గురువుగారు పర్టిక్యులర్‌గా ఈ పనులు ఇందుకోసమని చేయాలి ఎక్స్‌ప్లనేషన్ చేయడం గాని, అవన్నీ గూడంగా తెలుసుకొని చేసేటప్పుడు చాలా మంచి అనుభూతులు. అంటే ఇలా కూడంగా ఉంటాయా అని తెలుసుకున్నాను గురుస్వామి. హ్మ్. కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు. వారి అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపించిందన్న స్వామి. అది గూడా ఒక పార్ట్ అని జెప్పొచ్చు. నేను గూడంగా గురుస్వామి అందులో వీడియోలు పెట్టడము, ఆ వీడియోలు ఇన్న తర్వాత గూడంగా నాకు గూడంగా అలా నేను గూడంగా చేయాలి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని నేను గూడంగా పొందాలి. ఆ అనుభూతి ఎలా ఉంటది? అలాంటి అనుభూతి నేను గూడా ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని గూడంగా చాలా సార్లు గూడంగా అదొక మోటివేషనల్‌గా తీసుకొని చేయడం జరిగింది అన్న స్వామి. చాలా మంచి అనుభవాలు. అవి చూసిన తర్వాత నాకు గూడంగా నేను గూడంగా అలా కావాలి అన్న ఒక ఆశ మొదలైంది. అదే కొత్త వాళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్పినప్పుడు చూసి అసూయ ఎప్పుడైనా అనుభవించిందా? అంటే దర్శనాలు బాగా అవటం అలాంటివి జరిగినప్పుడు. లేదన్న స్వామి. ఆ విషయంలో గురువుగారు చాలా రకాలుగా, చాలా విషయాలుగా గూడంగా చెప్పడం జరిగింది. హ్మ్. వాళ్ళ కర్మ ఫలాలు వాళ్ళ యొక్క దాన్ని బట్టి ఖచ్చితంగా గూడా అమ్మవారి దర్శనాలు కలగడము, చేయడము. కానీ గురువుగారు చెప్పిన విషయం ఏంటి అంటే నార్మల్‌గా గూడంగా మనం ఎప్పుడైనా సరే నిరాశ పడకుండా ఇంకొన్ని రోజులు ఎక్కువ సాధన చేయడం వల్ల ఖచ్చితంగా గూడంగా ప్రతి ఒక్కరికి గూడంగా అమ్మవారి యొక్క దర్శనము, స్పర్శనం అనేది ఖచ్చితంగా జరుగుతది. మీరు ఎక్కడ గూడంగా హోప్ అనేది వదిలేయకుండా మీరు చేస్తానే వెళ్ళండి. అమ్మవారు ఖచ్చితంగా గూడంగా మీకు దర్శనం అనేది ఇస్తది. అలాగే ఖచ్చితంగా మా యొక్క సహకారం గూడంగా మీకందరికీ ఉంటదని గూడంగా చెప్పడం జరిగింది గురుస్వామి. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలి అంటారు? మీ అభిప్రాయం చెప్పగలరు? అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మాకున్న ప్రాబ్లమ్స్ ఏవున్నాయో అవన్నీ గూడంగా తొలగడానికి, సనాతన ధర్మానికి, మన యొక్క హిందూ ధర్మానికి ఇవన్నిటికి గూడంగా చేరువగా కావడానికి గురుస్వామి. కొన్ని ఏండ్ల నుంచి గూడంగా నేను బజరంగ్ దళ్, బీజేవైఎం ఇందులో గూడంగా కార్యకర్తని గురుస్వామి. ఇంకో విషయం ఏంటిదంటే గురువుగారు ఏది చెప్పినప్పటికి గూడంగా ఖచ్చితంగా ఆ పనిని నేను మాత్రం ఖచ్చితంగా అదే పనిని కంప్లీట్ చేసుకుంటా వెళ్ళాను. అర్థం చేసుకోవడం, ఒకటికి 2 సార్లు ఆ వీడియో చూడడం, నాకు అర్థం కాని విషయాన్ని ప్రదీపన్నతో అడగడము, తెలుసుకోవడము, అలా చేసుకుంటూ ముంగడుకెళ్ళిపోయాము. గురువుగారు ఎప్పుడు గూడంగా తిట్టడము, కోప్పడడం లాంటిదేం లేదు. కోప్పడతారు అంటే వాస్తవంగా ఎవరైనా ఇలాంటి తప్పు చేయడము, చెప్పిన పని సరిగ్గా చేయకుండా అట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా కోపం పడతారు. ఎవరైనా ఏ గురుస్వామి అయినా గూడంగా అలా కోపం పడతారు. ఓహో! కానీ నా విషయంలో అలాంటిది ఎక్కడ గూడంగా జరగలేదు. గురువుగారు ఎప్పుడు గూడంగా ఏ విషయాన్ని నేను అడిగినా గూడంగా సంతోషంగా, నవ్వుతూ, చిరునవ్వుతో చెప్పడం జరిగింది. అవును. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి? నియమాలు అన్న స్వామి నార్మల్‌గా గురువుగారు ఏవైతే చెప్తారో ఎగ్జాంపుల్‌గా మధుమాంసాలు, మద్యపానము, దాంతో పాటు బ్రహ్మచర్యము, సనాతన ధర్మం యొక్క విశ్లేషణ, దాని గురించి పూర్తి వివరాలు, మనం ఎలా ఉండాలి, మన జీవన శైలి, మనము మన దగ్గరలో ఉన్న టెంపుల్స్‌ని ఎలా చూసుకోవాలి, దాంతో పాటు అమ్మవారు, అయ్యవారి యొక్క విశేషం ఏంటిది అని చెప్పడము, ఇవన్నీ గూడంగా చెప్తారు గురుస్వామి గారు. అవును. ఈ పీఠంలో మంత్ర సాధన శక్తి బాగుంటుంది అని అనడానికి ఏమైనా ముఖ్య కారణాలు ఉన్నాయా? ఉంటే ఏంటి? ఉన్నాయన్న సామి. గతంలో నేను గూడంగా చాలా వరకు సాధన జేశాను. గత కొన్ని సంవత్సరాల నుంచెల్లి గూడంగా సాధనలో ఉన్నాను. కానీ ఈ 9 రోజుల సాధనలో నాకు జరిగిన చాలా వరకు ఆహ్, అద్భుతాలు వర్ణించలేము అన్న స్వామి.
ఎందుకంటే నేను చూసాను. గతంలో నేను కొన్ని సాధనలు చేసినప్పటికీ గూడంగా అందులో ఉన్న అనుభూతి, ఇందులో ఉన్న అనుభూతి. అంటే గురువుగారు చెప్పడము, చేయించడము, అమ్మవారికి మనకు ఎంత దగ్గరికెళ్ళాలి, ఎలా ఉండాలి, ఏ ఏ పద్ధతుల ప్రకారం మనం అమ్మవారికి సేవ అనేది చేస్తే మనము తొందరగా అమ్మవారికి దగ్గరవుతామని చెప్పడం గానివ్వండి, చేయించడం గానివ్వండి, ఇవన్నీ గూడా ఒక కారణాలు హ్మ్. అన్న స్వామి. స్వామి, ఈ నవరాత్రుల్లో ఎప్పుడైనా ఏంటి ఈ గోల, ఇన్ని రూల్స్ నా వల్ల కాదు నేను వెళ్ళిపోతానని అనుకున్న సన్నివేశాలున్నాయా? అలా ఏం లేదన్న స్వామి. అక్కడ నార్మల్‌గా గూడంగా నేను వీడియో జూసాను. గురుస్వామి అందరికి గూడంగా అదే జెప్పాడు. నేను గూడంగా ఆ వీడియోలో విన్నదదే. నా దగ్గరుంటే నా రూల్సే ఉంటాయి. ఖచ్చితంగా గూడంగా నేను చెప్పింది చెప్పినట్టే జేయాలి. కాదు అంటే మాత్రం తీసేస్తా అని జెప్పి అన్ని రకాలుగా, అన్ని విధాలుగా చూసి గురువుగారు చెప్పిన షరతులన్నిటికి అంగీకరించిన తర్వాతనే నేను ఇందులోకి రావడం జరిగింది. నేనెక్కడ గూడంగా గురుగారి ఆహ్, విధి విధానాలని ఆహ్, వేరే లేక ఇంకా రెస్ట్రిక్షన్స్ లెక్క ఎక్కడ గూడంగా నేను తీసుకోలేదు అన్న స్వామి. నాకెక్కడ గూడంగా అలా అనిపించలేదు. గురువుగారు చెప్పినప్పటికి గూడంగా నేను అర్థం చేసుకున్నదొకటి ఏంటిది అనంటే, మన మనిషి గురించే. ఇవాళ రేపు ఎవరు గూడంగా ఎవరి గురించి గూడంగా పట్టించుకోరన్న స్వామి. గతంలో నేను గూడంగా కొన్ని అనుభూతులు పొందిన పర్సన్‌నే వేరే గురువుల దగ్గర. అంతలా పట్టించుకొని కోపముంది. ఉంటేనే మనం గూడంగా ఆ భయంతో చాలా వరకు గూడంగా తప్పు చెయ్యొద్దు. అంటే ఆహ్, నార్మల్‌గా మనం ఏదన్నా తెలిసి తెలవక చేసిన తప్పుంటే గురువుగారు ఖచ్చితంగా గూడంగా ఎక్స్‌క్యూజ్ జేస్తారు. కానీ తెలిసి గూడంగా తప్పు జేస్తే మాత్రమే కోపం పడతారు. రూల్స్ విషయంలో ఎలాంటి ఆహ్, నాకు మాత్రం ఇబ్బంది మాత్రం కలగలేదు. నేను స్వచ్ఛందంగా ఆహ్, నా ఇష్టంతోటి అవన్నీ చూసిన తర్వాతనే నేను చెయ్యగలుగుతా అని అనుకోని నేను రావడం జరిగిందన్న స్వామి. నాకు అలాంటి ఇబ్బందులేం లేవన్న స్వామి. స్వామి, ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పాలి. అంతేనా స్వామి ఇవాళ రేపు యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో అన్ని గూడంగా పెట్టేస్తారు. దాని యొక్క విధి విధానం తెలవకుంటా, అది చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్ ఒస్తది అని తెలవకుంటా, ఒక గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. గురువు లేకుండా చేసిన విద్య ఏదైనప్పటికీ గూడంగా గుడ్డి విద్య అంటారు. గురువు ఆధరణలో ఉండి, గురువు ఆధ్వర్యంలో ఉండి చేయడం అనేది చాలా విశేషమైనటువంటి శక్తినిస్తది. ఇంకా ఆన్‌లైన్‌లో, యూట్యూబ్‌లో ఇవన్నీ గూడంగా చెయ్యొద్దు. అంటే ఇది నా ఒపీనియన్ అన్న స్వామి. అలా చేసి ఇబ్బంది పడ్డ వాళ్ళ ఈ వీడియోలు చాలా వరకు గూడంగా నేను గతంలో చూడడం జరిగింది. కొంతమంది ప్రాణాల మీదకి గూడంగా తీసుకొస్తుర్రన్న స్వామి. స్వామి, అంటే ఇప్పుడు మీకు ఆన్‌లైన్‌లో కదా మంత్రం ఇచ్చారు. ఆ శక్తి మీరు అనుభవించారా లేదా? అంటే గురువుగారు ఆన్‌లైన్‌లో మనం మాట్లాడకుండా చూసి మనంతల మనం నిర్ణయం తీసుకునే మంత్రం అలాగన్న స్వామి. గురువుగారు చెప్పి దాని తర్వాత ప్రతి విషయాన్ని మనకు అర్థం జేయించి, ఇలా ఉంటది, ఇలా ఉంటదని చెప్పి దాని తర్వాత చేయించిండన్న స్వామి. ఆన్‌లైన్‌లో మనం చూసి చేసుకున్న దానికి గురువుగారు ఇచ్చిన మంత్రానికి చాలా వరకు తేడా ఉంటదన్న స్వామి. గురువుగారు దానికి ప్రాణప్రతిష్ఠ చేయడము, దాని తర్వాత అమ్మవారికి గూడంగా చెప్పడము, తర్వాత పలానా మనిషికి ఈ మంత్రం ఇస్తున్నా అని చెప్పడము. ఇవన్నీ అమోఘం అన్న స్వామి. అందరూ గూడంగా అలా ఇవ్వరు. నార్మల్‌గా ఎక్కడున్నప్పటికీ గూడంగా యూట్యూబ్‌లో చూడడము, ఫేస్‌బుక్‌లో చూడడము, అది చేయడం వల్ల మాకిలాంటి శక్తులొస్తాయి. మేమిలా అయిపోతాము. అంత సంపాదించుకుంటాం అని జెప్పేసి చేస్తా ఉంటారు. అది దీనికి సాటి రాదు అన్న స్వామి. స్వామి. ఎక్కడ గూడంగా పోలిక లేదు. గురువుగారిచ్చిన మంత్రానికి, అక్కడిచ్చిన మంత్రానికి. స్వామి. గురువుగారు గురు మీ జపమాల పరంపరలో చేయడము, గురు పరంపరలో చేయడము, గురువు ఆధ్వర్యంలో చేయడము చాలా అమోఘమన్న స్వామి. స్వామి. అదే స్వామి, ఇప్పుడు మీకొక మంత్రం ఆన్‌లైన్‌లో ఇచ్చిండ్రు గదా! ఆ శక్తి మీరు అనుభవించారా? లేదా? ఆ! అన్న స్వామి. ఖచ్చితంగా. 100కి హ్మ్. 100%. స్వామి. స్వామి. ఇంకా నార్మల్‌గా నేనది ఆ గురువుగారిచ్చిన మంత్రం ఏదైతే ఉందో, ఆ ఉపదేశం ఏదైతే ఉందో, అది నాకు నా జీవిత కాలం గూడంగా చేయాలి అని నేను ఒక నిర్ణయాన్ని గూడంగా తీసుకోవడం జరిగింది. అది ఆచరణలో గూడంగా పెట్టాను. నాకు దొరికిన టైంలో అమ్మవారికి దండం బెట్టుకొని రోజు గూడంగా హాఫ్ అన్ అవరో, 1 అవరో, 2 అవర్సో నాకు దొరికినంత టైంని నాకు వీలున్నంత సమయాన్ని ఖచ్చితంగా గూడంగా జప సాధనకు కూర్చోవాలనే నిర్ణయం గూడంగా తీసుకున్నానన్న స్వామి. ఖచ్చితంగా గూడంగా చేస్తా. అమల్లో గూడంగా పెడతా. స్వామి. స్వామి గురువుగారు
మీ జపం అయ్యాక అనుభవాలను వివరాలు ఇస్తున్నారు కదా! ఎలా ఉన్నాయి? వాటిలో మీకేమైనా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా? చాలా వరకు కూడా అన్ని విశేషాలే అన్న స్వామి. ఎ ఎవరికి ఎలాంటి అనుభవాలొచ్చినప్పటికీ అందులో ఏది కరెక్ట్‌గా ఉంటే అది కరెక్ట్. ఇది తప్పు అని చెప్పడము చాలా విశేషమైనటువంటి మా విషయమన్న స్వామి. అందరికి గూడంగా జరిగిన అనుభవాలు గురువుగారితో పంచుకోవడం, దానికి సంబంధించిన వివరం ఏమున్నా గూడంగా గురువుగారు ఇది ఇలా, ఇట్లా అని చెప్పి వర్ణించడం, చెప్పడం గూడంగా చాలా వరకు గూడంగా విశేషమే గురు. మీకు అనుభవాలు వచ్చి అంటే, ఆ అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటి? వాటిలో కొన్ని చెప్పగలరు? నేను జపంలో కూర్చున్నప్పుడు అమ్మవారి యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో, నేను దాన్ని ఫీలయ్యాను అన్న స్వామి. నేను జపంలో కూర్చున్నప్పుడు నా నుదిటి మధ్యలో బొట్టు పెట్టుకునే భాగం ఉంటది గదా స్వామి. ఆ నుదిటి అవును. మధ్యలో పెయిన్‌గా రావడము, దాంతో పాటు ఇప్పుడు మనం ధ్యానంలో ఉన్నప్పుడు వెన్నుపూస నుంచి నా తల భాగానికి అంటే మెడల మీదకెని మొత్తం నెత్తిలో మధ్య భాగానికి హ్మ్. మనకు ఏదో ఒక ఆహ్, ఫీలింగు పాకుతున్నట్టు. పాము హ్మ్. చెట్టు చుట్టూ తిరుగుతుంటే గూడా ఎలా ఉంటదన్న స్వామి, హ్మ్. అలా హ్మ్. ఫీల్ అవ్వడము. కొన్ని హ్మ్. కొన్ని సందర్భాల్లో మనం జపం నుంచి కళ్ళు తెరిసి చూసిన వెంబడనే హ్మ్. నార్మల్‌గా అమ్మవారు కనురెప్పలు ఆపినట్టు అలా కనపడడం జరిగిందన్న స్వామి. కళ్ళు మూసి హ్మ్. తెరిచినట్టు గూడంగా అట్లా హ్మ్. జరిగిందన్న హ్మ్. సినిమాల్లో చూడడం తప్ప మంత్రాలలో ఇంత శక్తి ఉంది. బాగా బలంగా నమ్మిన సన్నివేశాలేంటి? సినిమా అంతా డిఫరెంట్ అన్న స్వామి. సినిమాకు మనం చేస్తున్న సాధనకు చాలా వరకు గూడంగా డిఫరెన్స్ ఉంటది. సినిమాలో అంతా గూడంగా వాళ్ళకి నచ్చినట్టుగా తీస్తారు. హ్మ్. సినిమా వేరే అన్న స్వామి. ఈ మంత్రశాస్త్రం వేరే అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇందులో జరిగే అనుభవాలు, అనుభూతులు ఎక్కడ గూడంగా చెప్పరు. సినిమాలో హ్మ్. ఎప్పుడు ఎక్కడ జెప్పినా, ఏం జెప్పినా గూడా అంత చెడు గురించి వివరించడము, చెడు గురించి మాట్లాడడం, చెడు విషయాల గురించి వర్ణించడం, చూయించడం మాత్రమే జరుగుతది. ఇక్కడ అలాంటిదుండదన్న స్వామి. మంత్రశాస్త్రం అంటే అసలు ఏంటిది? దాని యొక్క నియమాలు, గురువు అంటే ఎవరు? పరంపర అంటే ఏంటిది? మనం ఎందుకు జేయాలి? అమ్మవారికి ఈ నివేదన ఎందుకివ్వాలి? అమ్మవారికి సారి ఎందుకివ్వాలి? అమ్మవారికి మనము చేయాల్సిన పనులేంటివి? ఎలాంటి పనులు జేస్తే అమ్మవారు సంతృప్తి పడతది? నివేదనగా మనం ఏం పెట్టాలి? ఏ దేవి దేవతకు ఎలాంటి నివేదన ఇవ్వాలి? ఎలాంటి పూలు వాడాలి? ఎలాంటి నూనె గానివ్వండి, ఇదంతా గూడంగా దీపారాధనకు ఎలాంటిది చేయాలి అన్నది గూడంగా ఎక్కడ గూడంగా సినిమాలో ఇవన్నీ గూడంగా వర్ణించరు. సినిమాలో చూసి కొంతమంది ఇంప్రెస్ అవుతారు. కానీ సినిమా లైఫ్‌కి, ఇక్కడ మంత్రశాస్త్రంలో ఉన్న లైఫ్‌కి చాలా వరకు గూడంగా తేడా ఉంటదని అనుకుంటున్నానన్న స్వామి. ఇక్కడ ఉండేదంతా గూడంగా అమోఘం. ఇలాంటి మంచి విషయాలు ఎక్కడ గూడంగా ఏ సినిమాలో గూడంగా చూయించరు. చూపించినా గూడంగా పబ్లిక్ గూడంగా అంత ఇంట్రెస్ట్‌గా గూడంగా ఇలాంటి విషయాలన్నీ చూడడానికి ఇష్టపడరు. అయినా ఇలాంటి విషయాలను ఎక్కడ గూడంగా బహిర్గతంగా గురువుగారు 10 మంది శ్రేయస్సు కోసము, 10 మంది దేవునికి యొక్క ఆదరాభిమానాలకి, దేవునికి దగ్గరగా ఉండాలి. సనాతన ధర్మం యొక్క గొప్పతనము, వాటి యొక్క విశేషము అందరూ గూడంగా మన మన ధర్మం యొక్క గొప్పతనం ఏంటిది అని తెలుసుకోవడానికి చేస్తున్న పని ఇలా ఎవరు గూడంగా చెయ్యరు అన్న స్వామి. అమ్మవారి దగ్గర మంచి అమ్మవారి దగ్గర మంచి మీరు నైవేద్యాలు తీసుకున్నట్టు ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపించింది? చాలా సంతోషకరమైన అనుభూతి అన్న స్వామి. చాలా హ్మ్. వరకు గూడంగా చాలా మంచిగా అనిపించింది. హ్మ్. చాలా సంతోషం. స్వామి. జప సాధనలో మీకేదైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? గురుస్వామి ప్రతిరోజు గూడంగా గ్రూప్ కాల్‌లో వాళ్ళకొచ్చిన అనుభవాల గురించి, వాళ్ళకు జరుగుతున్న ఇబ్బందుల గురించి వాళ్ళు చెప్పడము. దాంట్లో గురుస్వామి వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ ఏదైతే ఉంది చెప్పడము. అందులోనే నాకు సంబంధించిన కొన్ని చిన్న చిన్న విషయాలుండడం. అలా నేను తెలుసుకొని అది గూడంగా అధిగమించడం అనేది జరిగిందనమాట. నేను అడగాలనుకున్న క్వెషన్ ఏదైనప్పటికీ గూడంగా, అది నాకు రిలేటెడ్‌గా ఉన్న క్వెషన్ వేరే వాళ్ళు అడగడము, అది నాకు గూడంగా ప్లస్ అవ్వడము. అదే గురువుగారు ఎక్కడ ఏదైతే ఆన్సర్ జెప్పారో, ఆ ఆన్సర్‌ని నేను గూడంగా తీసుకొని, అలాంటి తప్పు గూడంగా మళ్ళా చేయకుండా నార్మల్‌గా గూడంగా ఒకవేళ ఏమైనా మంచైనా, చెడ్డైనా అమ్మ నన్ను క్షమించాలని మనం దండం బెట్టుకొని, మళ్ళా జప సాధన అనేది ముందుకు జరగడం, చేయడం జరిగింది.
స్వామి, మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయా? ఏమైనా లోటుందా? చాలా వరకు చాలా, 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 చాలా సంతృప్తినిచ్చాయన్న స్వామి. అందులో ఎలాంటి డౌట్ లేదు. స్వామి. స్వామి, పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలుపగలరు? చాలా గొప్ప విషయం అన్న స్వామి. చాలా విశేషమైనటువంటి విషయం అన్న స్వామి. చాలా గురువుగారి యొక్క అనుగ్రహం ఉండి, గురువుగారు ఒకవేళ పిలిస్తే అందులో నేను గూడంగా జాయిన్ అవుదామని అనుకుంటున్నానన్న స్వామి. సేవ జేయడం చాలా గొప్ప విషయం మన స్వామి. ఇవాళటి సొసైటీలో ఎవరు గూడంగా పక్క వాళ్ళకేమవుతుంది, ఏంటిది అని గూడంగా పట్టించుకోని రోజులివి. కానీ గురువుగారు ప్రతి దగ్గర గూడంగా అమ్మవారి దగ్గర చేయాల్సిన పూజా కార్యక్రమాలు చేయడంతో పాటు, పబ్లిక్‌కి కావాల్సిన సేవ చేయడంతో పాటు, చాలా వరకు గూడంగా అన్న సంతర్పణలు, వాటి యొక్క విశేషాలు చెప్పడము, చేయడము చాలా గొప్ప విషయం అసలు. మాకు గూడంగా అవకాశాన్ని కలిగిస్తే ఖచ్చితంగా మేము గూడంగా అందులో పాలుపంచుకుంటాం. స్వామి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏదైనా సరే? మానసికంగా చాలా వరకు బెటర్ అని జెప్పొచ్చన్న స్వామి. ఎందుకంటే గతంలో కొంచెం ఆందోళన పడడము, చిన్న చిన్న విషయాలకు ఆహ్, భయపడడము. ఇది ఎలా అవుతదో, ఇది ఎలా అవుతదో అని జెప్పేసి కొంచెం ఇబ్బంది పడేది. కానీ ఇప్పుడు అలాంటిది లేదన్న స్వామి. ఏమున్నా గూడా అమ్మ జూసుకుంటది. అమ్మకి చెప్పుకోవాలి. అమ్మనే జూసుకుంటది. గురువుగారికి దండం బెట్టుకుంటే గురువుగారు గూడంగా ఎక్కడున్నప్పటికీ గూడంగా మన యొక్క మోరుని ఖచ్చితంగా గూడంగా వింటాడు. తీరుస్తాడని ఒక నమ్మకం ఉన్న స్వామి. మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఎగ్జాంపుల్ ఇదే అన్న స్వామి. గతంలో నేను కొన్ని సాధనలు చేశాను. కానీ ఇక్కడ ఉన్న అనుభూతి చాలా విశేషమైనటువంటిది. హ్మ్. స్వామి, అవును స్వామి. సనాతన ధర్మం గురించి కానీ, దేవుడి గురించి గానీ, ఇక్కడికి రావటం చేత ఏం నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అవును స్వామి. సనాతన ధర్మం చాలా గొప్పది. చాలా విశేషమైనటువంటిది. అది వెలకట్టలేనిదన్న స్వామి. ఇక దేవుడి విషయానికొస్తే ఎప్పటికి గూడంగా మనం చేయాల్సిన కార్యక్రమాలు ఎలాంటివి, మన సమాజంలో నలుగురికి అర్థమయ్యేలా చెప్పాలి, చెయ్యాలి అన్న విశేషాలు ఏవైతే ఉన్నాయో, సనాతన ధర్మం దేవీ దేవతల యొక్క గొప్పతనము అవన్నీ గూడంగా తెలుసుకోవడం జరిగిందన్న స్వామి. స్వామి, అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలున్నాయా? అన్నీ బాగానే జరిగాయన్న స్వామి. ఒక్కరోజు మాత్రము మా ఇంట్లో మా అన్న అబ్బాయుంటాడు. అబ్బాయొచ్చేసి మార్నింగ్ స్నానం చేసుకున్నాడు. నేను కింద మార్కెట్‌కి కూరగాయల గురించని ఎళ్ళడం జరిగింది. అబ్బాయికి నూనె పోయమంటే అబ్బాయి బాటిల్‌లో ఉన్నంత నూనె మొత్తం అందులో పోయడం జరిగింది. అది దీపం కొండెక్కడం జరిగింది. తర్వాత గురువుగారికి చెప్తే, "అదేం లేదు. నేను చూసి చెప్తాను. భయపడాల్సిన అవసరం ఏం లేదు. నేనేదున్నప్పటికీ గూడంగా చూసి చెప్తానని" చెప్పడం జరిగిందన్న స్వామి. ఇంకా ఆ రోజు ముట్టిచ్చిందన్న స్వామి ఇప్పటిదాకా గూడంగా అఖండ దీపారాధన ఇప్పటికి గూడంగా వెలుగుతూనే ఉందన్న స్వామి. హ్మ్. స్వామి. స్వామి, అవును సార్. గురుముఖత గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసే దానికి మీకు తేడా ఏమైనా అర్థమయ్యిందా? తెలిస్తే చెప్పండి? గురు పరంపరలో చేయడం అనేది విశేషమైనటు మంచి విషయమన్న స్వామి. మనకు మనమా చేయడం అనేది కరెక్ట్ గాదు అని నేననుకుంటానన్న స్వామి. గురువుగారి ఆధ్వర్యంలో చేయడం వల్ల మంచేంటిది, చెడ్డేంటిది, ఆ పని ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు అని చెప్పడంతో పాటు, గురువుగారు పక్కనే ఉండి, "నువ్వు చేసేది తప్పు" అని ప్రతిసారి గూడంగా మనం తప్పు చేసినప్పటికీ, దాన్ని సరిదిద్దుకొని, ఇలా చేయొద్దు అని చెప్పుకుంటా గూడంగా తీసుకెళ్తాడు. మనము గురువు లేకుండా చేయడం వల్ల చాలా ఇబ్బందులు, ఆరోగ్యపరంగా గానీ, వృత్తిపరంగా గానీ, నార్మల్‌గా ఫైనాన్షియల్‌గా గానివ్వండి, చాలా ఇబ్బందులొచ్చే ఛాన్స్ ఉన్నాయన్న స్వామి. గతంలో నేను కొంతమందిని గూడంగా చూసాను ఆ రకంగా. స్వామి. గురువు ఆధ్వర్యంలో చేయడం చాలా మంచిది. స్వామి. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలు?
ఉన్నాయా? గురువుగారు చెప్పిన విధంగా నేను అన్ని గూడంగా చింతపండు గానివ్వండి, నల్లుప్పు గానివ్వండి, అన్ని గూడంగా తీసుకోవడము, పెట్టడము, చేయడం అనేది జరిగింది. పెట్టినప్పుడు నాకు గూడంగా చాలా సంతోషం అనిపించిందండి స్వామి. హ్మ్. అమ్మవారికి సారె ఇవ్వాలని గురుగారు చెప్పారు. మీకెలా అనిపిచ్చింది? చాలా విశేషమైన స్వామి. అలాంటివి ఉంటాయి, అలాంటివి చెయ్యాలి అన్న విషయం నేను గూడా ఇంతవరకు ఎక్కడ గూడా వినలేదు. గతంలో నేను దేవీ నవరాత్రులు చేయడం, దసరాలో వచ్చే దేవీ నవరాత్రులు చేయడము చేశాను. కానీ ఎక్కడ గూడంగా ఇలాంటిది నేను గూడా వినలేదన్న స్వామి. గురువుగారు చేయించడం అనేది నాకు చాలా వరకు గూడంగా మంచి సంతోషాన్నిచ్చిందన్న స్వామి. అలా చేయాలి అన్న విషయం గూడంగా నాకు గూడంగా తెలవదు. గురువుగారి దగ్గర నుంచే తెలుసుకున్నాను నేనది. స్వామి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? చాలా సంతోషంగా జరిగిందన్న స్వామి. చాలా ప్రశాంతంగా జరిగింది. అమ్మవారికి నా నాకున్నంతలో ప్రశాంతంగా అన్ని గూడంగా స్వయంగా నా చేతులతో నేను చేయడం, అమ్మవారికి పెట్టడం, చేయడం అనేది గూడంగా జరిగింది. చాలా సంతోషమైనటువంటి విషయమన్న స్వామి. చాలా హ్యాపీగా చేసుకున్నానన్న స్వామి. మంచిగా అనిపించింది. అవును. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది? ఈరోజు మార్నింగ్ అన్న స్వామి నార్మల్‌గా నేను అన్ని కార్యక్రమాలు చేసుకున్నాక తర్వాతకి అమ్మవారికి గురువుగారు ఎలానైతే చెప్పారో అదే విధంగా సాగనంపేటప్పుడు గురువుగారు ఏమైతే చెప్పారో అదే చెప్పుకుంటూ వెళ్ళడం అనేది జరిగింది అన్న స్వామి. చాలా హ్యాపీగా ఉండే అన్న స్వామి. స్వామి పిల్లల్ని ఎలా అమ్మ పెంచాలి అనేది చెప్పండి. చెప్పండి సార్. అమ్మవారు వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం మనసు అనేది బాధగా ఉండే అన్న స్వామి. హ్మ్. అయినప్పటికీ గురువుగారు అందులో చెప్పారు, ఏ కార్యము ఏ టైంలో చెయ్యాలి. ఆ టైంలోనే చేస్తే బాగుంటది. అమ్మవారు ఎక్కడికి గూడంగెళ్ళదు. మళ్ళీ మీరు పిలిచినప్పుడు ఖచ్చితంగా గూడంగా అమ్మవారొచ్చి మీతోటే ఉంటది. ఎళ్తుంది అని ఎవరు గూడంగా బాధపడొద్దు, కంటతడి పెట్టొద్దు అని చెప్పడం జరిగింది. అదే విధంగా కొంచెం బాధయినప్పటికీ గూడంగా సంతోషంగానే అమ్మవారికి దండం బెట్టుకొని సాగనంపే కార్యక్రమం అనేది పూర్తి జేయడం జరిగిందనమాట. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకు ఏ ఏమనిపించింది? అన్ని అద్భుతమైన విషయాలే అన్న స్వామి. నిత్య జీవితంలో ఖచ్చితంగా గురువుగారు చెప్పిన విధంగా, చెప్పిన రకంగా పెంచడం అనేది చాలా మంచి విషయం. మన యొక్క సనాతన ధర్మం గురించి గానివ్వండి, మన గారి గురులు గురువుల గురించి గానివ్వండి, మన దేవి దేవతల గురించి గానివ్వండి, ప్రతి ఒక్క అమ్మాయికి, అబ్బాయికి చిన్న పిల్లలవ్వండి, పెద్ద పిల్లలు గానివ్వండి, అందరికీ గూడంగా చెప్పి వాళ్ళకి గూడంగా వాళ్ళకు తెలియని విషయాలు గూడంగా తెలియపరచడము. మహాభారతం గానివ్వండి, భగవద్గీత గానివ్వండి, ఏది గూడంగా వాళ్ళకి గూడంగా నేర్పించడం, చేయించడం వల్ల వాళ్ళకి గూడంగా మన ధర్మం యొక్క గొప్పతనము అందరికీ గూడంగా తెలిసే అవకాశం ఉంది. చాలా మంచి ఆలోచన అన్న స్వామి. గురువుగారు మంత్రదీక్ష గురించి కానీ, అన్న సంతర్పణ గురించి వారి ఉద్దేశం చెప్పారు. దాని గురించి మీరు ఏమైనా చెప్తారా? చాలా మంచి ఉద్దేశం అన్న స్వామి గురువుగారిది. నలుగురికి ఉన్నంతలో నాతో అయినంతగా నా నా నేను చేయగలిగినంతగా ఏ విషయము చేయాలి అని అనుకుంటున్నానో అది నేను చేస్తున్నాను అని చెప్పడము. ఎవరి సహకారాలు గూడంగా లేకున్నప్పటికీ గూడంగా నేను పీఠాన్ని ముంగడికి తీసుకెళ్తున్నాను. శిష్య బృందంతో అని చెప్పడం చేయడం చాలా గొప్ప విషయం అన్న స్వామి. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది? అందరితో గూడంగా బాగానే ఉంటదన్న స్వామి. ముఖ్యంగా నాకు 24/7 నేను ఏ రాత్రి మధ్యలో రాత్రి ఫోను జేసినా, ఏ టైంలో ఫోను జేసినా, ఎప్పుడు ఏది అడిగినా గూడంగా విసుక్కోకుండా, చిరాకు పడకుండా, సంతోషంగా నవ్వుతూ సమాధానం జెప్పిండన్న స్వామి ప్రదీపన్న స్వామి. అవును. ఏ టైంలో ఫోను జేసి అన్న స్వామి ఇది ఎలా జేయాలి అనంటే, ఇది ఇలా చేసుకోండి. ఇది ఇలా చెయ్యండి అని చెప్పడము. ఎక్కడ గూడంగా విసుక్కున్నట్టు గాని, కోపం పడ్డట్టు గాని, "ఏం స్వామి ఈ టైంలో కాల్ జేస్తారా?" అని చెప్పడం, చేయడం అట్లాంటిదేం లేదు. "స్వామి నాకిలాంటిది అర్థం అవ్వట్లేదు. ఇది అర్థం అవ్వట్లేదు స్వామి" అంటే, "స్వామి ఇది ఇలా మీరు చేసుకోండి. ఇది ఇలా చేసుకోండి. ఏం భయపడాల్సిన అవసరం లేదని." ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ గూడంగా మోటివేషనల్‌గా చెప్పడము. "మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇలా చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు మంచి అనుభూతులనేది జరగడం జరుగుతుంది" అని చెప్పడం అంతా గూడంగా మంచిగా అనిపించిందన్న సార్.
స్వామి. స్వామి గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది? చాలా విశేషమైనటువంటిదన్న స్వామి. ఎప్పుడు గూడంగా కాల్ జేసినప్పటికి గూడంగా నార్మల్‌గా మనం మాట్లాడాలనుకున్నప్పుడు మెసేజ్ జేయంగానే గురువుగారు వితిన్ 5-10 మినిట్స్ లోపటనే 2-3, 3-5 నిమిషాల లోపటనే మనకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. స్వామి ఇది ఇలా కాదు, ఇలా చేసుకోండి, ఇది ఇలా జేయండి. మీ యొక్క గ్రూప్ లీడర్ తోటి గూడంగా మాట్లాడండి అని చెప్పి చెప్పడము, మీతో గూడంగా చెప్పించడము, అందరితో గూడంగా చెప్పించడం చాలా మంచి గొప్పగా అనిపిస్తదన్న స్వామి. అవును. స్వామి చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటి? నాకు అంటే ఓన్ నా ఎక్స్‌పీరియన్స్ చెప్పమంటే అన్న స్వామి, గురువుగారి యొక్క ఆశీర్వచనాలతో, గురుగారి యొక్క ఆధ్వర్యంలో, గురువుగారి దగ్గర ఎవరైతే మంత్రదీక్ష తీసుకుంటారో, ఎవరైతే పూర్తి విధి విధానాలతో గురుగారు చెప్పినట్టుగా గూడంగా చేస్తారో, వాళ్ళందరూ గూడంగా చాలా వరకు గూడంగా వాళ్ళకున్న కర్మ నాశనం అనేది జరుగుతది అన్న స్వామి. గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకోవడము, చేయడం అనేది చాలా విశేషమైనటువంటి అనుభవము. గతంలో నేను గూడంగా తీసుకోవడం జరిగింది. నాకు గూడంగా చాలా మంచి అనుభవము. మెంటల్‌గా గానివ్వండి, ఫిజికల్‌గా గానివ్వండి, చాలా వరకు గూడంగా రిలాక్స్ అనేది వస్తది. అంటే ఇంతకు ముందుకు నార్మల్‌గా ఈ పని నేను చేయగలుగుతానా? చేస్తే ఎలాంటి ఇబ్బందులవుతాయో అన్న భయమొకటుండేది. గురువుగారి ఉపదేశం వల్ల, అమ్మవారి యొక్క మంచి ఆశీర్వాదాలతో ఇప్పుడు అలాంటి ఇబ్బందులనేటివి ఏమి లేవన్న స్వామి. అమ్మ మనం ఈ పని చేయాలనుకుంటున్నామని నేను చేస్తున్నా అమ్మా అని చెప్పి దండం పెట్టుకొని ఎళ్ళిపోవడం. మనం చేసే కార్యం మంచిదైతే ఖచ్చితంగా గూడంగా గురువుగారి యొక్క ఆశీర్వాదాలు, అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు గూడంగా మనతో ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయి. గురువుగారి ఆధ్వర్యంలో ఎవరైతే మంత్రదీక్ష తీసుకొని చేస్తారో వాళ్ళకు చాలా వరకు గూడంగా వాళ్ళు చేసుకున్న కర్మనాశనం అనేది జరుగుతదన్న స్వామి. జరగాలి. చాలా మంది గూడంగా తీసుకొని గురువుగారితో ఉపదేశం అనేది తీసుకొని మంచిగా గావాలని గూడంగా నాకు ఆహ్, అనిపిస్తుంది. నా మనస్ఫూర్తిగా గూడంగా నేను అందరికి గూడంగా నాకు దొరికినట్టుగానే అందరికి గూడంగా ఆహ్, అవకాశం అనేది రావాలి. వచ్చిన ప్రతి అవకాశాన్ని గూడంగా అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను అనుకుంటున్నానన్న సార్. ఇది నా మాటగా. పీఠం గురించి కానీ, పీఠం కార్యక్రమాల గురించి మీరేమైనా సలహాలిస్తారా? అన్నీ బాగుంటాయన్న స్వామి. ఇక్కడ గూడంగా ఏ విషయంలో గూడంగా ఇది తప్పు అనడానికి గూడంగా నాకైతే ఏం అనిపియలేదన్న స్వామి. ఆహ్, ఈ ఏదన్నా నార్మల్‌గా మనకు తప్పు అనిపిస్తేనే మనం ఇది ఇలా ఉంది అని చెప్పడానికుంటది. నాకైతే ఎక్కడ గూడంగా తప్పు అనిపియలేదన్న స్వామి. ఏ విషయంలో గూడంగా. అవును. అన్న చివరిగా ముందు రోజుల్లో నవరాత్రి చేసే వారికి మీరిచ్చే సందేశం ఏంటి? అదేనా స్వామి. ఇప్పుడు నార్మల్‌గా గురుగారి ఒక ఆధ్వర్యంలో ఎంతమందైతే ఉన్నారో అంతమందికి గూడంగా అన్ని గూడా అందరికి గూడంగా ఇలాంటి అవకాశం రావాలి. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని గురించి, దీని గురించి గూడంగా అందరికీ తెలవాలి. గురుగారి యొక్క ఆధ్వర్యంలో అందరికీ గూడంగా మంత్రోపదేశం జరిగి, అందులో చాలా వరకు గూడంగా మన హిందువులు ఎవరైతే ఉన్నారో గురువుగారికి కనెక్ట్ అవ్వడము, గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకోవడము అనేది జరిగితే చాలా సంతోషంగా ఉంటది గురుగారు. అవును. స్వామి అమ్మవారికి గురువుగారు దిష్టి తీయాలని చెప్పారు గదా! అనస ఎలా అనిపిచ్చింది? అంటే అలాంటి ఒక విషయం ఉంటదని నేను గతంలో ఎక్కడ గూడంగా చూడలేదు, వినలేదన్న స్వామి. నాకు అలా చెయ్యాలి అని గూడంగా తెలవదు. నేను ఫస్ట్ టైమ్ అన్న స్వామి అది చేయడం అనేది, ఆ కార్యం అనేది. నాకు హ్యాపీగా అనిపించిందన్న స్వామి. అంటే ఎవరు గూడంగా అందరూ దృష్టిలో ఎలా ఉంటదంటే నార్మల్‌గా అమ్మవారే గదా! అమ్మవారికి దిష్టి తగులుతదా? అమ్మవారే అందరిని మంచి చెడ్డలు చూసుకుంటదా? అమ్మవారికి అలాంటిది జరుగుతదా? అని ఒక చిన్న అపోహ ఉంటది అందరికి. హ్మ్. అలాంటిది గురువుగారొచ్చేసి ఖచ్చితంగా గూడంగా ఉంటది. మీరు చెయ్యాలి అని చెప్పడం, మాతో చేయించడము మంచిగా అనిపించిందన్న సంతోషమైన విషయం. అవును. తెలవని విషయాలెన్ని ఉన్నప్పటికీ గూడంగా గురువుగారి ద్వారా చాలా తెలుసుకోవడం జరిగింది. అవును. చివరిగా మీరేమైనా చెప్పేదుంటే చెప్పేస్తాము. ఏదైనా. గురుగారి పాదపద్మములకు నమస్కరిస్తూ, గురుగారి యొక్క ఆధ్వర్యంలో శ్యామలా నవరాత్రులు చేయడం అనేది
నాకు దొరికిన నాకు దొరికిన మంచి ఒక ఆ, అంటారా స్వామి, సంతోషంగా తీసుకున్నాను స్వామి. అంటే గురుగారి ఆధ్వర్యంలో నాకు ఈ యొక్క ఆ శ్యామల నవరాత్రులు చేసుకొని నా అదృష్టంగా నేను భావిస్తున్నానన్న స్వామి. నాకు అది లాగానే ఆ చాలా మందికి కూడా ఈ అదృష్ట భాగ్యాన్ని దొరకాలని కూడా నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.